నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ని సాధించింది. అలాగే రెండో రోజే 300 కోట్ల క్లబ్కి చేరువలో ఉంది. అండ్ మొదటి రోజే 179 కోట్ల వసూళ్లు రాబట్టి ఈ ఏడాది విడుదలైన సినిమాల్లోనే తొలి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల వరుసలో నిలిచింది. సో అసలు ఇంతగా హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇందులో ఏ అంశాలు ప్రేక్షకులను అంతగా అలరించాయి అనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు, అలాగే దర్శకుడు, నిర్మాత నటికుమార్ గారు ఫోన్ ఇన్లో మనతో సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. త్రిపురనేని చిట్టిబాబు గారు నమస్తే, నటికుమార్ గారు నమస్తే అండి. సార్ చిట్టిబాబు గారు చెప్పండి, ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటే పరమ శత్రువులుగా తయారయ్యే కథ ఇది. అయితే ఇది మొదటిసారిగా వచ్చిన థీమ్ కాదు. అయితే మరి ఇంతగా ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయంటారు? కథ సాదా మామూలు కథే, పెద్ద స్పెషల్ కథ కాకపోయినా మామూలు కథే అయినా దీంట్లో మేకింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్, మేకింగ్ ఆఫ్ ది ఇది రన్నింగ్ ఆఫ్ ది రన్నింగ్ మేకింగ్ బ్యూటిఫుల్ గా డైరెక్టర్ క్రెడిబిలిటీ చూపించాడు. ప్రభాస్ తోనే చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ మధ్య కాలంలో రాధేశ్యామ్ గాని ఇది గాని కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉండింది. రాధేశ్యామ్ ఏంటి ఇలా ఉన్నాడు ప్రభాస్, దీంట్లో బ్యూటిఫుల్ గా పర్సనాలిటీ గ్రాండ్ గా ఉన్నాడు, ఘనంగా ఉన్నాడు. అదొక పెద్ద ప్లస్ పాయింట్. ప్రభాస్ ని చూస్తున్నంతసేపు చూడాలనిపించేటట్టు అలా ఉన్నాడు సినిమాలో. అంత బాగా మెయింటైన్ అయ్యింది పర్సనాలిటీ, గెటప్. అది తర్వాత ఫైట్ 4 ఫైట్లు అయినా థ్రిల్లింగ్ గా తీస్తాడు. మళ్ళీ ఫైట్ లో కూడా పెద్ద కొత్తగా ఇన్నోవేటివ్ అని కాదు, మామూలు ఫైట్ లో థ్రిల్లింగ్ గా తీశాడు. తీయటంలో కానీ ఆయన టెంపో మెయింటైన్ చేయటంలో కానీ అక్కడ మేకింగ్ సక్సెస్ మేకింగ్ ఆఫ్ ది మూవీ. అంటే ఒక మామూలు కథను కూడా ఒక మేకింగ్ లో కనుక స్పెషలైజ్డ్ మేకింగ్ ఉంటే హిట్ కొట్టించచ్చు. మాస్ మసాలా పెద్దగా సెంటిమెంట్, నేనైతే యాక్చువల్ గా ఈ సినిమాలో కాస్త నీళ్లు సెంటిమెంట్ కలుపుతాడు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు యాక్షన్ కప్ సెంటిమెంట్ మిక్స్ అయ్యి ఉన్న సినిమాలు అన్ని సూపర్ హిట్లే కనుక దీంట్లో బాగా సెంటిమెంట్ కూడా ఏదో మిక్స్ చేస్తా అనుకున్నాను. కానీ సెంటిమెంట్ అనేది పెద్ద మామూలుగా ఒక గీతకం ఉత్పత్తి పెద్ద అప్పర్లైట్ ఏం లేదు. లక్కీ పాదం శృతి హాసన్ లక్కీ అమ్మాయిది ఏం పాత్రగా లేకపోయినా లక్కీ లెగ్ ఉన్న సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఆ అమ్మాయి అలా అన్ని కలిసి వచ్చినాయి ఆ సినిమాకి. ప్లస్ డెఫినెట్ గా నీల్ డైరెక్టర్ రన్నింగ్ కథ నడపడంలో 3 గంటలు, ఆల్మోస్ట్ 3 గంటల సినిమాని ఆ మామూలు కథని పెద్ద స్పెషల్ గా ఏమవుతుందో ఏంటో ఉత్కంఠ అన్న కథ కాదు, ఉత్కంఠ ఉన్న కథ కాదు. ఎందుకంటే పాత లైనే, కొత్త లైన్ అయితే ప్రతి ఆ ప్రేక్షకులు కూడా నెక్స్ట్ ఏమిటవుతుందో అని ఉంటుంది. ఏమి కొత్త కథ కదా, ఇది కొత్త కథ ఏం కాదు. బట్ ఆ మామూలు కథని అంత ఉత్కంఠగా తీసుకెళ్తాం అనేది నైపుణ్యం, దర్శకత్వ నైపుణ్యం. సో ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. దాని హైలైట్ అయ్యే అందువల్లే ఇంటర్వల్ సీన్ ఒకటి, మళ్ళీ క్లైమాక్స్ లో కాస్త ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. RRR ఇన్స్పిరేషను, బాహుబలి ఇన్స్పిరేషను, లైగర్ ఇన్స్పిరేషన్. లైగర్ లో కూడా అమ్మని తీసుకెళ్ళి అక్కడ ఉంటాం, లవర్ ద్వారా అమ్మ తెలిసి, ఇవన్నీ ఇట్లాంటి చిన్న చిన్న టచెస్. అంటే ఆ ఇన్స్పిరేషన్స్ అంటామా లేకపోతే ఆ షాడోస్ అంటామా, ఏదైనా సక్సెస్ఫుల్ సినిమాలో షాడోస్ కూడా ఉన్నాయి. అన్ని కలిపినా ఇదేదో మామూలుగా ఉందనిపించుకుంటా ఆ టెంపో నడిపిస్తూ టేకింగ్ మెస్మరిజం తోటి నడిపించారు. ప్రభాస్ బాగున్నాడు, అది బ్రహ్మాండంగా ఉన్నాడు. ప్రభాస్ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు సినిమాలో. అయ్యి సక్సెస్ కారణం. అయితే రెండో వ్యక్తి ఎవరైతే ప్రభాస్ స్నేహితుడిగా చేశారో పృథ్వీరాజ్, ఇతను మన ఇండస్ట్రీకి కొత్త, తెలుగు ఇండస్ట్రీలో. సో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? పాత్ర తగిన పర్ఫార్మెన్స్, అందరూ పాత్ర తగిన పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ లో పృథ్వీరాజ్ దీన్ని చూడాలి. ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో ఇప్పుడు కట్టప్ప లాగా సెకండ్ హాఫ్ క్వశ్చన్ మార్క్ పెట్టారు. విరోధం ఎందుకు
అది చూడాలి, ఆ పర్ఫార్మెన్స్ చూడాలి. ఓకే. ఫస్ట్ హాఫ్ ఓకే గుడ్, గొప్పగా స్పెషల్ గా చెప్పుకుంటారు అంటూ నా దృష్టిలో అయితే పెద్దలేదు. బాగా చేశాడు, ఆ పాత్ర తగినట్టు చేశాడు. ఓకే సార్, నట్టికుమార్ గారు మీరు చెప్పండి. బాహుబలిలో కూడా అంతా గ్రాఫిక్ వర్క్ అది చాలా ఎక్కువగా ఉంది. సో టెక్నికల్ వాల్యూస్ తోటి బాహుబలి చాలా పెద్ద హిట్ అయింది. అయితే దాన్ని మించిన హిట్ సలార్ ఇచ్చింది. అయితే ఇది ఏంటంటారు? అంటే అంటే సేమ్ అదే వాల్యూస్ ఇందులో కూడా ఉన్నాయంటారా? అసలు దాన్ని మించిన హిట్ కాదు ఫస్ట్ ఆఫ్. ఓకే. ఇప్పుడు బాహుబలి అనేది ఒక రేంజ్, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. బాహుబలిని మళ్ళా అంత రేంజ్ కొట్టేంత సినిమా నాకు వస్తుందని నేను అనుకోను. అయితే వసూళ్ళని బట్టి అంటున్నారా? ఏముంది వసూళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ లో ఇది పెట్టిన పెట్టుబడిలో డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి. బ్రేక్ ఈవెన్ ఎక్కడ అవుతుంది మీకు? ఇవాళ హాలిడే, రేపు హాలిడే, రేపు హాలిడే, ఎల్లుండి నుంచి మళ్ళీ మంగళవారం ట్యూస్డే నుంచి కలెక్షన్ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్. అంతే తప్ప బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఎంత పెద్ద హిట్టో చెప్పగలుగుతాం. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను, మా సినిమా చూసేది ప్రేక్షకులు ఒకలే, అప్పుడు ప్రేక్షకులు రెగ్యులర్ గా చూసేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ పడిపోయిన తర్వాత ఆ 10% 5% సినిమా ప్రేక్షకులు, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చూసేస్తే మంగళవారం చూడటానికి ఏముంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మీకు పంజాగుట్లో థియేటర్ లోని ఇదే సినిమా, మీకు ఎర్రమంజిల్లో ఇదే సినిమా, అమీర్పేటలో ఇదే సినిమా, ఎర్రగడ్డలో ఇదే సినిమా, కుకటిపల్లిలో ఇదే సినిమా, ముసాపేటలో ఇదే సినిమా, ఆల్మోస్ట్ మొత్తం టోటల్ గా మీకు మాదాపూర్ లో ఇదే సినిమా. అంటే ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్, అంటే అక్కడ మీకు హిందీ 15 కోట్లు మాత్రమే వచ్చింది ఫస్ట్ డే. ఎందుకంటే అక్కడ మీకు అక్కడ దుమ్కి షారుఖ్ ఖాన్ సినిమా అపోజిషన్ ఉంది. మీకు అంతకు ముందు సినిమా RRR 20 కోట్లు వచ్చింది. అది ఇప్పుడు మనం దాన్ని తీసుకొని సినిమా సూపర్ హిట్ అయితే మరి నిన్న 20 కోట్లు రావాలి, నిన్న మరి 5 కోట్లు పెరగాలి కదా. హిందీ తగ్గింది, కలెక్షన్ తగ్గింది. ఇప్పుడు నిన్న కలెక్షన్ తగ్గింది. ఇప్పుడు తెలంగాణలోని 17 కోట్ల నుంచి 20 కోట్ల దాకా చేసింది జిఎస్టీతో. మరి ఇవాళ 10 కోట్లు వస్తుంది, ఆల్మోస్ట్ 9 crores దాకా ఉంది. 65 కోట్లు సినిమా కొన్నారు వాళ్ళు, 60 కోట్లు బ్రేక్ ఈవెన్ అవ్వాలి కదా. విశాఖపట్నం 20 to 40 కొన్నారు, 20 crores 40 lakhs కొన్నారు. ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ డే 4 కోట్లు, నిన్న వచ్చి 185, అంటే 20 crores ఎప్పుడు వస్తుంది? సో అంటే మీరు దీన్ని బ్లాక్ బస్టర్ కాదు, ఫెయిల్యూర్ అని అంటారా? నేను ఫెయిల్యూర్ అన్నమ్మా. నేను సినిమాని ఎప్పుడు కూడా మనం ఇవాళ డిసైడ్ చేయలేము. రేపు ట్యూస్డే నాడు కలెక్షన్స్ చూసి, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఇప్పుడు మనకి ఏమంటుంది, వీకెండ్ వస్తే హాలిడేస్ కి కంపల్సరీ వస్తుంది. అంటే మీరు బాహుబలి మించిన హిట్ అంటున్నారు కాబట్టి నేను కాదు అంటున్నాను. నేను అది ఇప్పుడు మా పద్ధతిలో, మా భాషలో ఏంటంటే చిట్టన కూడా తెలుసు, మా భాష సినిమా డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ అయితే అది బ్లాక్ బాస్టర్ హిట్. మీకు బాహుబలి అనే సినిమా, బాహుబలి 1 వచ్చి 700 కోట్లు చేస్తే బాహుబలి 2 2000 కోట్లు చేసింది. 2000 కోట్లు చేసింది. మీకు మామూలుగా అకౌంట్ ఎలాగో చూపించుకున్న పక్కన పడి ఒక విశాఖ ఆంధ్రప్రదేశ్ 170 కోట్లు చేసింది. ఇది బాహుబలి 2. నైజాము 220 కోట్లు చేసింది. ఎందుకంటే నైజాం 95 కోట్లు చేసింది. అంటే ఇవన్నీ అంత రేంజ్ కి వెళ్ళాలి కదా. అంటే అంత రేంజ్ కంటే ఇప్పుడు ఫస్ట్ డే 20 జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీతో 20 కోట్ల రూపాయలు అయితే మీకు 10 కోట్లకు వచ్చేస్తే మీకు ఇప్పుడు 90 కోట్లకి ఎప్పుడు వెళ్తుంది? మీకు ఆల్రెడీ పండగ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇదంతా స్లాక్ సీజన్ అంటాం మనం, అంటే ఇది డల్ సీజన్ ఉంటది మొత్తం టోటల్ గా రేపు 1st తారీఖు తర్వాత. బట్ ఇది పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది కదా, పాన్ ఇండియా మూవీ. అవునమ్మా, పాన్ ఇండియా లెవెల్లో హిందీలోనే పెద్దగా లేదు, హిందీలో పెద్దగా థియేటర్స్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మనం కూడా రియల్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఏదో వచ్చి ఇప్పుడు ఆ ఫ్యాన్స్ మాట్లాడినట్టు మనం మాట్లాడితే అది రేపు ఉదయం ఎవరో విన్నారనుకోండి, ఏ నట్టికుమార్కి తెలియదని అడుగుతారు, చిట్టి గారికి తెలియదని అడుగుతారు. అది సినిమా అనేది ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ హీరో ఇప్పుడు రుతురాజ్ అన్న ఇప్పుడేం కాదు, ఇంతకుముందు కూడా సినిమాలు చేశాడు. అది కనుక సినిమా అనేది బాగుంది. అయితే సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. అది సినిమాని క్లిక్ అవుతా లేదా, స్టాండ్ అవుతా లేదా, రన్నింగ్ వస్తుందా రాదా అనేది చెప్పాలి. అయితే పండగ సినిమాలు ఇవి ఉన్నాయి. పండగ సినిమాలు 5 సినిమాలకి థియేటర్ లేవు. ఈ సినిమా థియేటర్స్ ఉంచుతారా? ఉంచరు, 100% ఉంచరు. ఇప్పుడు ఈ డేట్ అనేది 22 డిసెంబర్ 22కి వచ్చింది. అంటే గ్యాప్ 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ 15 రోజుల్లో 200 కోట్లు 2,000 కోట్లు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంది?
ఎలా కలెక్ట్ చేస్తుంది? రేపు 12 తారీఖు గుంటూరు కారు ఉంది, ఈగలు ఉంది, హనుమాన్ ఉంది, సైంధవ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కనుక ఎక్కడ కలెక్ట్ చేస్తుంది? ఇవన్నీ ఉన్నాయి కనుక సినిమా అనేది ఫస్ట్ హాఫ్ బాగుంది అనేది దాంట్లో నో డౌట్. హీరో రుతురాజ్ అని ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. రుతురాజ్ అని ఎంతమంది సినిమాలు చేశాడు, ఆయన ఇంతకుముందు చేశాడు. అదే కానీ మలయాళంలో చేశారు కదా, తెలుగులో తెలుగులో చేశాడు, నా సినిమాలో కూడా చేశాడు ఆయన. పోలీస్ లో కూడా ఆయన హీరోనే. మంచి సినిమా, అలా చాలా సినిమాలు చేశాడు ఆయన. పొన్నూరు చేశాడు, మలయాళంలో పెద్ద హీరో. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆర్టిస్ట్ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఆయన నెంబర్ 1 ఆర్టిస్ట్ అక్కడ. ఎవరు? మన పృథ్వీ గారు, పృథ్వీరాజ్ అన్న నెంబర్ 1 ఆర్టిస్ట్. అయితే నేను ఒక్కట సినిమా బాగుందా బాగులేదా పక్కన పెడితే, సినిమా అనేది మంగళవారం ట్యూస్డేనా తెలుస్తుంది. మనం 2 times రిపీట్ ఆడియన్స్ వస్తారా రారా? ఆడియన్స్ అందరూ అన్ని థియేటర్లు వేసేసాం. వేసిన తర్వాత రిపీట్ ఆడియన్స్ బాహుబలికి వచ్చారు 4 times. బాహుబలికి 4 times వచ్చారు. ఇక్కడ రిపీట్ ఆడియన్స్ ఎన్నిసార్లు వస్తారు? రిపీట్ ఆడియన్స్ 450 రూపాయలు దగ్గర పెట్టుకుని వస్తారా? ఇస్ రేట్ వెరీ హై రేటు. హై రేటుకి వస్తారా జనాలు, రారా అనేది ఇవన్నీ మనం బేర్ చేసుకొని చూడాలి. ఓకే సార్, ఓకే రైట్ సార్. సార్ చిట్టిబాబు గారు మీరు చెప్పండి, ఇది మొదటి రోజే ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్. మొదటి రోజే 179 కోట్లు వసూలు చేసింది అనేది, ఇది మొత్తం ఏడాదిలోనే విడుదలైన సినిమాల్లో నెంబర్ 1లో నిలిచిందని కలెక్షన్స్ లో అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? కరెక్ట్ అమ్మా. అది తెలుగు సౌత్ మనకు వచ్చేటప్పటికి ఓన్లీ సింగిల్ హార్స్ కనుక ఇది సూపర్ కలెక్షన్ అయింది. నార్త్కి వెళ్ళేటప్పటికి సింగిల్ హార్స్ కాదు, డబుల్ హార్స్. అక్కడ పోటీ షారూక్ ఖాన్ సినిమా కూడా ఈయన ఆ కలెక్షన్స్, ఓపెనింగ్ కలెక్షన్స్ ఆకలి రెండు సినిమాలు ఫ్లాప్ అయినాయి. పెద్ద ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నాయి, వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే సినిమా సక్సెస్ఫుల్ సినిమా అంటానికి ఓకే, మంచి ఒకసారి చూడదగిన సినిమా అంటానికి ఓకే. కానీ నేను అదే అప్పుడే ఖండించాను. అది బాహుబలి నుంచి ఇంకోటి చరిత్ర మిగిలిపోయేది, చరిత్ర ఇవన్నీ అతిశయోక్తి మాటలు ఈ సినిమాకి. ఈ సినిమాకి ఈజ్ గుడ్ సక్సెస్ఫుల్ మూవీ. దీంట్లో బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ డబ్బులు బ్రేక్ ఈవెన్ అయితే సంతోషం. అది చూడాలి. ఎందుకంటే రిపీట్ సినిమాలో ఆస్కారమే లేదు. రిపీట్ ఆడియన్స్ మళ్ళీ బాహుబలికి కంపేర్ చేయలేదు. బాహుబలి ఆరాధనలంతా రిపీట్ చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. కొంతమంది టెక్నికల్ గా ఇంట్రెస్ట్ తోటి, కొంతమంది కథాపరంగా ఇంట్రెస్ట్ తోటి, కొంతమంది హీరోల ఇంట్రెస్ట్ తోటి రిపీటెడ్ ఆడియన్స్. దీనికి ఎంత హీరో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రిపీట్ ఆడియన్స్ మ్యాటర్ లేదు. 3 గంటల సినిమా అది ఒకసారి చూసేటప్పుడు టెంపోలో చూడగలిగే, రెండోసారి చూడగలిగే ఇన్వైటింగ్ మళ్ళీ చూడండి అనడానికి అంత అయస్కాంతం లేదు ఆ సినిమా. కనుక ఇప్పుడు వైలెన్స్ కూడా సార్, వైలెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇదొకటే అని కాదు, ఈ మధ్య రిలీజ్ అయినవన్నీ హిట్లు కొడుతున్నవన్నీ కూడా యాక్షన్ పార్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అది కూడా అది కారణం అంటారా? ఎలా? యాక్షన్ పార్ట్ మీరు చూస్తా ఉండండి, హిట్ అయినాయి అన్నింటిలో కూడా యాక్షన్ పార్ట్ విత్ సెంటిమెంట్ స్టోరీ లైన్ ఉన్నాయి. కొట్టి కొట్టుకున్న సినిమాలు ఆడలేదమ్మా. కొట్టుకున్న సినిమాలు ప్రజలు కూడా చక్కగా ఇంటికి పంపిస్తున్నారు. నాకు కళాపరంగా ఉండి ఆ కాస్త సెంటిమెంటు కాకరగా ఏడిస్తేనే ఓకే, సినిమా చూడటం కానీ ఆదరించడం కానీ సక్సెస్ చేయటం కానీ చేస్తారు. ఏమీ లేకుండా ఒట్టి కొట్టు అనే సినిమాలు అయిపోయినాయి. ఆ కాలం అయిపోయింది. కొట్టి 6 ఫైట్లు 6 సాంగ్లు తోటి సినిమా చేసే రోజులు పోయినాయి. ఇవాళ ఎవరు ఆ బైకంలో లేరు. ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలి. దీంట్లో ఏంటంటే ఒక కథలైన తీసుకున్నారు. స్నేహబంధం మీద చాలా గ్యాప్ వచ్చింది. స్నేహబంధం మీద సినిమా అనే పాయింట్ మీద దాని మీద తీసుకున్నారు. పాత ఇదే కానీ పాతతనం, పాత వాసన కొట్టకుండా, అది నేను ఈ సినిమాలో డైరెక్టర్ క్రెడిబిలిటీ. ఆ పాత కథ, మామూలు కథ, ఆ పాతది మామూలుది అనే వాసన కొట్టకుండా, దాని నుంచి ఆ దుర్గంతో రాకుండా జాగ్రత్త పడి టెక్నికల్ గా తీసుకెళ్తూ కొంచెం ఫ్రెష్నెస్ తీసుకొచ్చాడు. అందువల్ల సక్సెస్. లేకపోతే ఇది నిలబడేది కాదు. ప్రభాస్ ఎంత బాగున్నా కూడా అది అట్లా ఉండబట్టి కాస్త అందుకని దీనికి నేను మొదట్లోనే డైరెక్టర్ క్రెడిబిలిటీ ఇచ్చింది. చాలా కత్తి మీద సాములాగా ఇలాంటి మ్యాటర్ ని సక్సెస్ చేయడం చాలా కష్టం. ఓన్లీ ఆ డైరెక్టర్ కెపాసిటీలో, ఆ టేకింగ్ లో కానీ, రన్నింగ్ ఆఫ్ ది స్టోరీ చెప్పడంలో కానీ కొంచెం మెలకువలు చూస్తున్నాడు. అందువల్ల సక్సెస్ అనిపించింది.
వచ్చింది, ఇట్స్ ఓకే, గుడ్. అంతేగాని మనం ఏదో చరిత్రలో మిగిలిపోతుంది, చరిత్ర సృష్టిస్తుంది అనుకుంటే పొరపాటు. సార్ నటకుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇందులో ఉన్న స్టారింగ్ వచ్చేసి ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ గారు, వీళ్ళిద్దరూ బాగా పేరున్న హీరోలు. అయితే మిగతా స్టారింగ్ ఎవరైతే ఉన్నారో తారాగణం, వాళ్ళు ఏమన్నా వీక్ పాయింట్ అయి ఉంటారా? అంటే ప్రేక్షకుల్ని మళ్ళీ రెండోసారి థియేటర్కి రప్పించడానికి ఇంకే అంశాలు లేవంటారా అందులో? ఒక మాటమ్మా, ప్రభాస్ అన్నైనా ఇస్ టాప్ హీరో, దాంట్లో నో డౌట్, మన దాంట్లో అనుమానం పడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు ఇన్ని కోట్ల కలెక్షన్, ఇంత కలెక్షన్ వస్తుందంటే, ఇంత ఎక్కువగా ఓపెనింగ్స్ వస్తున్నాయంటే, 3 days కంటిన్యూ ఫుల్స్ ఉంది అంటే ఓన్లీ ప్రభాస్ ఇస్ అ ప్రభాస్ మూవీ. తర్వాత ప్రశాంత్ నీల్, తర్వాత రుతురాజ్ గారు మలయాళంలో ఆయన కలెక్షన్ ఆయన చూపిస్తారు. ఈయన పాన్ ఇండియా స్టార్ మీకు. కానీ నేనేమంటున్నానంటే, ఆయన సినిమా చేసిన దాన్ని కూడా మీరు 178 కోట్లు ఈ మధ్యకాలంలో లేదు అంటారు. ఈ బడ్జెట్ కూడా ఎంత అయిందని ఎందుకు చెప్పట్లేదు మీరు? బడ్జెట్ 200 పైన కోట్లు. ఎందుకు 200 పైన? 200 పైన ఓన్లీ నైజాం ఆంధ్రప్రదేశ్ అమ్మారు కదమ్మా. కాదు, నిర్మాణ వ్యయం నేను చెప్తాను. నిర్మాణ వ్యయం 200 కోట్లు ఏంటి, 700 కోట్లు చెప్తున్నారు వాళ్ళు, 600 కోట్ల పైన చెప్తున్నారు. మరి ఇప్పుడు నిర్మాణ వ్యయం 200 కోట్లు అయితే ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 200 కోట్లు అంటే నైజాం 65 కోట్లు ఆంధ్ర 100 కోట్ల రేంజ్ కి అమ్మారు, సీడెడ్ 22 కోట్లకి అమ్మారు, అంతే 200 కోట్లు ఇక్కడే వచ్చేసింది కదా. కర్ణాటక అమ్మారు, తమిళనాడు అమ్మారు, మలయాళం అమ్మారు, హిందీ అమ్మారు. ఓన్లీ థియేటర్ కలిసి చెప్తున్నాను మీకు. ఆడియో సపరేట్ పెట్టండి, ఇవన్నీ మొత్తం ఏ కలిపితే ఇంచుమించు 500 crores 600 crores బిజినెస్ అవుతుంది కదా. మరి మీకు ఆల్రెడీ సాటిలైట్ అండ్ డిజిటల్స్ అండ్ పాన్ ఇండియా 300 crores అబోనే కదా. మరి ఇవన్నీ లెక్కేసుకుంటే చాలా అవుతుంది కదా. అంటే మరి డిస్ట్రిబ్యూటర్ లాభం ప్రొడ్యూసర్ లాభం పొందుతున్నారా? 200 కోట్ల నిర్మాణం కాదమ్మా, ఒకప్పుడు హీరో రెమ్యునేషనే ఉంది దాంట్లో. అదే మీరు చెప్పిన దాంట్లో రాంగ్, ఏదో రెమ్యునేషన్ ఉంది, మరి రుతురాజు రెమ్యునేషన్ ఉంది, అందరు రెమ్యునేషన్ లో కలిపి 300 కోట్లు అవుతాయి అక్కడ, తక్కువే అవుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ఏమో 50 కోట్లు 30 కోట్ల సినిమా తీసుకోడు ఆయన ఏమని. ఆయన తగ్గట్టు మరి ఆయన రేంజ్ 1000 కోట్లు బిజినెస్ ఆయన తగ్గట్టు ఆయన రెమ్యునేషన్ తీసుకుంటాడు కదా. మరి అందరూ కూడా అంతే తీసుకుంటారు కదా. ఖర్చు కూడా బాగానే పెట్టారు కదా, ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఖర్చు బాగానే పెట్టారు. కనుక బ్రేక్ ఈవెన్ అనేది నిర్మాతకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత పెద్ద సినిమా ఒక బాహుబలి తర్వాత, KGF తర్వాత ఈ సినిమానే చేశారు కనుక మనం ఆ రేంజ్ లోనే ఆలోచించాలి. KGF మీద తక్కువ ఎక్కువ షేర్ అంటే తక్కువ అని చెప్పాలి, ఎందుకంటే హిందీలో 53 కోట్లు కలెక్ట్ చేసింది ఇది KGF 2, ఇక్కడ ఇది వచ్చి 15 కోట్లు కలెక్ట్ చేసింది. అలా మనం దాని మీద పుష్ప చూసుకుంటే పుష్ప మనకి ఎంత కలెక్ట్ చేసింది అవన్నీ మనం చూసుకుంటాం, బేర్ చేసుకుంటాం అన్నమాట. ఇది అంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం మనం తీసుకోవాలి అమ్మ. ఒకటమ్మా, మనం తెలుగు ఇండస్ట్రీ ఎంత ఖర్చు అయ్యింది దాన్నే తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏంటంటే అసలు ఈ సంవత్సరంలో ఇంత కలెక్షన్ చేయలేదు అంటే సినిమాకు తగ్గట్టు హీరోకి తగ్గట్టు కలెక్షన్ చేస్తాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారి తగ్గట్టు రామ్ చరణ్ గారు కలెక్షన్ చేస్తారు, చిరంజీవి గారి తగ్గట్టు చిరంజీవి గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారి తగ్గట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు. సినిమాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, ఆయన రేంజ్ వెళ్ళిపోయింది. ఆయన చిన్న సినిమా చేయలేడు, ఆయన చిన్న సినిమా జనాలు చూడలేరు. ఒకప్పుడు వర్షం చూడగలిగారు, ఒకప్పుడు రెబల్ చూడగలిగారు, ఇప్పుడు ఆయన ఒక రేంజ్ వెళ్ళిపోయాడు. అంటే మినిమం 500 కోట్లు అబోనే సినిమా చూడాలి, ఫ్లాప్ అవని హిట్ అవని. కనుక దాని మీద ఆయన ఇప్పుడు ఆదిపురుషు ఉంది, ఆదిపురుషు ఇక్కడ 125 కోట్లకి 165 కోట్లకి అమ్మారు ఇక్కడ తెలుగు. కానీ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ప్రేక్షకులు ఆదరణ ఇది కూడా పొందిందని ఆ రోజు కూడా మీకు ఆదిపురుషు కూడా 3 రోజులు ఫుల్సే, 4వ రోజు మీకు అప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం సినిమా కోసం? ప్రేక్షకులు ఇప్పుడు ప్రభాస్ గారి మీద 3 రోజులు ఫుల్స్ అయిపోతారు, 4వ రోజు జనాలు రిపీట్ ఆడియన్స్ ఉన్నారా లేదని తెలుస్తుంది మనకి. అది రిపీట్ ఆడియన్స్ అంటే రెంట్లు ఉంటాయమ్మా, థియేటర్ రెంట్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, దానికి కూడా తగ్గట్టు కలెక్షన్ రావాలి. ఇప్పుడు రిపీట్ అన్ని ఫుల్స్ అయిపోయి రేపు మా ట్యూస్డే నుంచి మామూలుగా నార్మల్ కలెక్షన్ వచ్చేది రెంట్ సరిపోతుంది, అప్పుడు షేరింగ్ ఉండదుగా.
మీకు అందుకే ఆదిపురుష అనేది అప్పుడు ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది కాదు, పొందింది. ఎక్కువగా ఊహించుకుంటే జనాలు ఎలాగ వచ్చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చేస్తారు జనాలు? ఇప్పుడు మనం ఉన్న పబ్లిక్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 10 కోట్ల పబ్లిక్, 10 కోట్ల మంది సినిమా చూడరు. మనం అర్థం చేసుకోవాలి, 10 కోట్ల మందిలో 1 కోటి మంది పబ్లిక్ సినిమా చూస్తారు, లేదా 2 కోట్ల మంది చూస్తారు. హైయెస్ట్ 3 crores వేసుకోండి అంతే. హైయెస్ట్ మీకు హైయెస్ట్ సూపర్ డూపర్ రిపీట్ ఆడియన్స్ లో కూడా మీకు చెప్తున్నాను. మీకు అంతకన్నా ఇంకెక్కడి నుంచి వస్తారు జనాలు చూడటానికి? మీరు మొత్తం టోటల్ గా ఇప్పుడు స్క్రీన్ లో పడే సినిమా దాదాపు ఎన్ని కోట్ల మంది చూస్తారు ఫస్ట్ డే? మీరు ఎన్ని స్క్రీన్లు పడుతున్నాయి, ఎన్ని వేల స్క్రీన్లు పడుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి మనం అనుకోవచ్చు. దాంట్లో నో డౌట్ అమ్మా. ప్రభాస్ ఫ్యాన్స్ మంచి సినిమా, ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా తగ్గట్టు, దాంట్లో నో డౌట్. బ్రేక్ ఈవెన్ అనేది దానికి ఎంత పెట్టారు, ఎంత అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ ఎంత పెట్టారు, ఎంత డబ్బు రావాలి. 450 రూపాయల టికెట్ తో ఫ్యాన్స్ అయినా మళ్ళీ రెండోసారి రిపీట్ ఆడియన్స్ వెళ్తారా? 250 రూపాయలు సింగిల్ స్క్రీన్ ఉంది, వెళ్తారా వెళ్ళరా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు 450 రూపాయలు ఇంకో టికెట్ ఒక మనిషికి మళ్ళా సామాన్య వ్యక్తి వెళ్ళగలడా? రిపీట్ ఆడియన్స్. ఆ రోజు టికెట్ బాహుబలికి 200 రూపాయలు. సరే, అవునవును, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అండ్ కలెక్షన్స్ వైజ్, అందుకని దాన్ని కంపేర్ చేయలేము. సార్ చిట్టిబాబు గారు మీరు చెప్పండి, అంటే ఇక్కడ అంటే సాంకేతిక ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ మొత్తం క్రెడిట్ అంతా దర్శకుడికి మాత్రమే చెందింది, అండ్ నిర్మాత ఇక్కడ వచ్చి నష్టపోయాడని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే మీరు అనుకుంటున్నారా? నిర్మాత నష్టపోయాడు అనేది మనం చెప్పలేము, నష్టపోయినట్టు అనిపించట్లేదు నాకు. బట్ తమ్ముడు చెప్పినట్టు, నండి చెప్పినట్టు మంగళవారం తర్వాత చూడాలి. నష్టపోయే దాఖలాలు అనిపించట్లేదు నాకు. కాకపోతే మీరు అంటున్నట్టు అదేదో కనివి నెరుగని అన్నది అది కాదు. యానిమల్ సినిమా కంపేర్ చేస్తే వీళ్ళ ఖర్చుకి వీళ్ళు వచ్చేదానికి, యానిమల్ ఖర్చుకి యానిమల్ వచ్చేదాన్ని, యానిమల్ పెద్ద హిట్ వస్తుంది లెక్క, నా లెక్కలో అయితే, నా దృష్టిలో. ఎందుకంటే దాని ఖర్చును బట్టి, దాని ఖర్చు ఇస్తే అది చేసింది ఖర్చు మీద 4 రెట్లు చేసి, ఇక్కడ ఖర్చు ఇంకా రావాలి కనుక ఆ కంపారిజన్స్ మనం చెప్పలేము. గొప్పగా అయిపోయింది, వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయింది, నష్టపోయారని చెప్పలేను. వాళ్ళ దీన్ని బట్టి రిపీట్ ఆడియన్స్ కనపడట్లేదు, అంటే ఇప్పుడు లేరు, కనపడతారనే నమ్మకం నాకు లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ రిపీట్ ఆడియన్స్ దీనికి తక్కువ. బాహుబలికి వచ్చినట్టు, ఈవెన్ యానిమల్ కి వచ్చినట్టు, యానిమల్ కూడా రిపీట్ ఆడియన్స్ వచ్చారు. అలాంటి రిపీట్ ఆడియన్స్ దీనికి రారు అనేది రానప్పుడు ఏంటి పరిస్థితి, ఇంత ఖర్చు మీద పెట్టినప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు రవి బస్రూర్ గారు సంగీతం అందించారు 1-2 పాటలు, అది కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ గా ఉన్నాయి. సో ఇవేమన్నా కథకి బలాన్ని చేకూర్చాయా? ఈ పాటల వల్ల ఏమన్నా, అంటే ఇంత మాత్రమన్నా వసూళ్లు రాబట్టిందంటే సంగీతం ఏమైనా కారణం కావచ్చు అంటే? ఏ సంగీతం అనేది మామూలు ఓకే, సంగీతం అలా పాసాలంటే సంగీతం అంటూ ఒక స్పెషల్ ఎఫెక్ట్ గా, ఎందుకంటే బాహుబలి పాటలు చూసాము, చాలా హిట్ అయ్యాయి. అది అండర్లైన్ లేదు ఇక్కడ, సంగీతం వల్ల అనడానికి లేదు. సంగీతం ఉంది, బాగుంది, మైనస్ కాదు ప్లస్ కాదు ఇక్కడ. కరెక్ట్, సంగీతం వల్ల అక్కడ మనం ఏంటంటే అన్ని కుదిరిని, అన్ని బాగుంది. ఖర్చును బట్టి చూస్తే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది చూడాలి. మంగళవారం తర్వాత తమ్ముడు చెప్పినట్టు మంగళవారం తర్వాత ఇంకా కంటిన్యూ అవుతే ఫుల్ హౌసెస్ అవుతుంది అంటే పర్వాలా, లేకపోతే బ్రేక్ ఈవెన్ కూడా కొంచెం ఇబ్బంది. ఉద్దేశంలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ ఎవరో ప్రొడ్యూసర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిక్యూటివ్ ఎవరు నష్టపోరు. ఆ లెవెల్లో టాక్ ఉంది కనుక ఆ లెవెల్లో అవుతారని అమ్మాయిలు కూడా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అలా దెబ్బతినకూడదు. ఎందుకంటే ఈ రొటేషన్ దెబ్బతినేస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సినిమాలు కనుక దెబ్బతింటే ఈ రొటేషన్ ఆఫ్ మనీ టు ది ఇండస్ట్రీ దెబ్బతింటుంది కనుక నాకు పర్సనల్ కోరిక ఇది అవ్వాలి, అవుతుందని కూడా అనిపిస్తుంది. ఓకే సార్, నటికుమార్ గారు మీరు చెప్పండి, దీన్ని హిట్ గా తీసుకోవచ్చా లేకపోతే ఫెయిల్యూర్ అనొచ్చా? అలాగే ఇప్పుడు అంటే మీరు మంగళవారం తర్వాత దీన్ని హిట్ ఆర్ ఫెయిల్యూర్ అనేది డిసైడ్ చేస్తారంటారా? ఫెయిల్యూర్ కాదమ్మా, మన ఫెయిల్యూర్ అనే పదం వాడక్కర్లేదు ప్రస్తుతానికి, ఆ మాట వాడక్కర్లా. సక్సెస్ఫుల్ మూవీ
అది ఎంత సక్సెస్ అనేది మంగళవారం తర్వాత డిసైడ్. అది ఎంత సక్సెస్ఫుల్ అనుకుందాం, ఎందుకంటే దాని బ్యాక్ టాక్ లేదు. సినిమాలు బ్యాక్ టాక్ లేదు, దాన్ని మనం ఫెయిల్యూర్ అని మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. బ్యాక్ టాక్ లేదు, కలెక్షన్ వైజ్ దాని ఖర్చును బట్టి, అది కూడా ఏంటంటే ఖర్చును బట్టి ఖర్చు 600 కోట్లు 700 కోట్లు పెట్టి చేశారు సినిమా కనుక అది ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇన్ అవుద్ది, అది 2వ వారం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం రూపాయికి పావలా వస్తుందా, రూపాయి 10 పైసలు పూతుందా అనేది తెలుస్తుంది. అది కనుక మనం ఇప్పుడే దాన్ని ఫెయిల్యూరు, ప్రొడ్యూసర్ లాస్ అని మనం అనక్కర్లేదు, అవ్వకూడదని కోరుకుందాం. అది కష్టపడి తీశారు. యానిమల్ సినిమా మరి వాళ్ళు తీశారు, యానిమల్ సినిమా లెక్క చూడండి, అది ఖర్చు పెట్టింది ఎంత, వాళ్ళకి వచ్చింది ఎంత, ఆ లెక్కలో అది పెద్ద హిట్ లెక్క. 100% ప్రాఫిట్ వచ్చింది పెద్ద లెక్క కదా. అందుకని చెప్తారు, అందుకని నటి చెప్పింది కూడా అదే, మన ఖర్చును బట్టి బేస్ చేసుకోవాలి. పెట్టిన ఎంత బడ్జెట్ పెట్టి తీశారో దాన్ని బట్టి ఈ కలెక్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే నటికుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. సో సలార్ సినిమా ప్రభాస్కి సంబంధించి ప్రభాస్ అభిమానులకి ఇదొక ఐ ఫీస్ట్గా నిలిచింది అంటున్నారు. సాంకేతిక విలువలు కానీ లేదా ప్రభాస్ గారి అపియరెన్స్ కానీ యాక్షన్ పార్ట్ కానీ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇది మన వసూళ్ళు ఎంత రాబట్టింది అనేది ఈ 2 రోజుల్లోనే డిసైడ్ చేయలేం, ఇంకా ఆగి చూడాల్సి ఉంటుందంటూ మన గెస్ట్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.